హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 9. సూర్య వైపు అసహ్యంగా చూస్తూ, నీలాంటి వాడిని నా జీవితంలో చూడలేదు. ఏం పాపం చేశారు మా చెల్లి అమ్మ నీకు? పగ మా నాన్నతో, కానీ నా జీవితాన్ని ఎలాగో నాశనం చేసేసావు. మధ్యలో మా చెల్లి అమ్మ వాళ్ళిద్దరూ ఏం చేశారు? కనీసం నువ్వు వాళ్ళనైనా వదిలే, ప్లీజ్, నీకు దండం పెడతాను ఏడుస్తూ చెప్పింది అక్షర. నువ్వు దండం పెట్టి చెప్పినా ఎలా చెప్పినా కూడా నా పని నాదే అంటూ అక్షర కన్నీళ్లు తుడిచి బుగ్గలు లాగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్తున్న సూర్య వైపే చూస్తూ ఏడుస్తూ అలానే స్పృహ తప్పి కింద పడిపోయింది. సౌండ్కి వెళ్తున్న వాడల్లా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ అక్షర కింద పడిపోయి కనిపించడంతో పండు గట్టిగా అరుస్తూ 2 అడుగుల్లో తనని చేరాడు. పండు పండు లేవవే అంటూ తనని తట్టి లేపుతూ ఉన్నాడు సూర్య. కానీ ఎంతకీ తను లేవకపోవడంతో డాక్టర్కి కాల్ చేసి మెడిసిన్ కోసం అడిగాడు. డాక్టర్ మెడిసిన్ చెప్పడంతో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి తనని ఎత్తుకొని రూమ్లోకి తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టి తనకి ఇంజెక్షన్ ఇచ్చి తన పక్కనే కూర్చున్నాడు. మెల్లగా తనలో కదలికలు మొదలవ్వగానే అప్పటి వరకు బాధగా ఉన్న మొహాన్ని కాస్త గాంభీర్యంగా మార్చుకుంటూ తన వైపు చూశాడు. ఎవరు నువ్వు? ప్రశ్నిస్తూ అడిగింది. నేనెవరో తెలీదా? నీ బాస్ని అన్నాడు ఎలాంటి భావం లేకుండా. నువ్వు నన్ను వేరే పేరుతో పిలిచావు కదా, చెప్పు, నువ్వు నన్ను పండు అని పిలిచావు కదా ఆశగా అడిగింది అక్షర. పండు? నేను నిన్ను పండు అని పిలిచానా? జోక్ చాలా బాగుంది. అయినా ఏదో ఆడపిల్లవి కదా అని కనకరించి పడిపోతే ట్రీట్మెంట్ చేశాను. నీకు నువ్వు ఎక్కువగా ఊహించుకొని ఇలా తయారవ్వకు. పండు అంట పండు అనుకుంటూ ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లేదు, నా బాడీ కాన్షియస్లో లేకపోయినా ఆ పిలుపు నా మనసుకు చేరింది. పండు అన్న పిలుపు. కానీ నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? కనిపెడతాను, ఎలా అయినా కనిపెడతాను అనుకుంటూ తన కన్నీళ్లు తుడుచుకొని, నువ్వు నిజంగా నువ్వే అయితే ఎంత బాగుండు. కానీ నాకు తెలిసిన వాడు ఇంత రాక్షసంగా ఉండడు. మనిషి విలువ, ప్రాణం విలువ వాడికి తెలుసు అనుకుంటూ ఏడుస్తూ ఉంది. వేరే రూమ్లోకి వచ్చిన సూర్య, దేవుడా, అది స్పృహలో లేకపోయినా నేను దాన్ని పండు అని పిలిచిన పిలుపు అంత స్పష్టంగా దానికి వినిపించిందా? ఇది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు సూర్య. నీకు నిజం తెలియాల్సిన రోజు తొందరలోనే ఉంది పండు, కానీ దానికి ముందు నువ్వు ఇంకొంచెం బాధలు పడక తప్పదు అనుకుంటూ అదే విషయం ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ భర్తని కలవడానికి వచ్చారు అక్షర తల్లి బాలా త్రిపుర సుందరి దేవి గారు. నేనెవరిని కలవాలి అనుకోవడం లేదు అంటూ వచ్చిన కానిస్టేబుల్కే చెప్పి అతన్ని పంపించేశారు భూపతి గారు. ప్లీజ్ అండి, ఒక్కసారి పిలిపించండి, అతని భార్యని వచ్చాను అని చెప్పండి. కానిస్టేబుల్ మళ్ళీ వెళ్ళి చెప్పడంతో ఇక తప్పక అక్కడికి వచ్చారు భూపతి గారు. ఎందుకొచ్చావు? వెళ్ళు, నేను నీకు ఒక పని అప్పచెప్పాను, నా పిల్లలిద్దరినీ జాగ్రత్తగా చూసుకో అని. కానీ అది కూడా నువ్వు సరిగ్గా నెరవేర్చలేదు. ఎందుకొచ్చావు అంటూ ప్రశ్నిస్తూ అడిగారు. నేను వచ్చింది మీకోసం మీ తరపున వాదించడానికి లాయర్ని మాట్లాడాను అని చెప్పడానికి మాత్రమే. అతను ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ వస్తాను అని చెప్పారు, కాబట్టి మీరు రెడీగా ఉండండి అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆవిడ. వెళ్తున్న ఆవిడ వైపే ఎలాంటి భావం లేకుండా చూస్తూ ఉన్నాడు అతను. ఆవిడ అక్కడి నుంచి నేరుగా గుడికి వెళ్ళి తన కూతుర్ల పేరు మీద అర్చన చేయించి కాసేపు మనశ్శాంతి కోసం అక్కడే ఆ ప్రాంగణంలోనే ఉండిపోయారు. ఇక తన చిన్న కూతురు ఆలస్యమైతే భయపడుతుంది అన్న ఉద్దేశంతో తిరిగి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. అక్షరాలో అంతకంతకు అనుమానం పెరిగిపోతుంది. అసలు సూర్య గారు నన్ను పండు అని పిలిచింది నిజమేనా, లేదంటే నా భ్రమ అనుకుంటూ ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంది మైథిలి. లేదు, నా భ్రమ కాదు, నిజంగా సూర్య గారు నన్ను పండు అని పిలిచారు. కానీ నా నిక్నేమ్ తనకెలా తెలుసు? అయినా నన్ను అలా పిలిచేది నా బావ ఒక్కడే కదా అనుకుంది అక్షర. ఎందుకో అలా అనుకోగానే ఒక్కసారిగా మనసంతా భారంగా అయిపోయింది. ఇప్పుడు అంశీ బావ ప్రాణాలతో లేడు.
ఎందుకో ఆ ఆలోచన వచ్చేసరికి భారంగా అయిపోయింది. గతం తాలూకు జ్ఞాపకాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి గుర్తొస్తూ ఉంటే వాటి నుంచి తప్పించుకోలేక సతమతమవుతూ అలా పడుకుండిపోయింది. సూర్య ల్యాప్టాప్ ద్వారా కొన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే మేనేజర్ వీడియో కాల్ చేయడంతో, చెప్పండి మేనేజర్, ఎనీ అప్డేట్ అడిగాడు సూర్య సీరియస్గా. ఎస్ సార్, నిజానికి మీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో మీ కింద వర్క్ చేయడానికి 2 ఫ్రెషర్స్ కావాలి అన్నారు కదా, ఇదిగోండి సార్, మిస్ శ్రీనిక అండ్ మిస్టర్ అమర్ అంటూ 2 పరిచయం చేశాడు. ఓకే మిస్ శ్రీనిక అండ్ మిస్టర్ అమర్, మండే నుంచి నేను ఆఫీస్కి వస్తాను. అప్పటి నుంచి వర్క్లో ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం, ఓకేనా? ఈలోపు వాళ్ళకి బేసిక్ కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ మీద ట్రైనింగ్ ఇవ్వండి అంటూ చెప్పి కాల్ కట్ చేశాడు సూర్య. సరిగ్గా అప్పుడే సూర్యకి కాల్ వస్తుంది. హలో, చెప్పండి. సూర్య, నువ్వు ఇంకా నీ పని ఎందుకు పూర్తి చేయలేదు? నీకు ఇంకా టైం కావాలా? ఆవేదనగా ప్రశ్నిస్తూ అడిగాడు అవతలి వ్యక్తి. దేనికైనా టైం రావాలి, ఆ టైం కోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఇక్కడ వెయిట్ చేసే లోపే అవకాశం నీ చేయి జారిపోతే ఏం చేస్తా? అవసరం లేదు. వాడు ఈ భూమి మీద ఎక్కడున్నా వాడిని వెతికి పట్టుకుని చంపే బాధ్యత నాది. నీ ఇష్టం, నువ్వేమంటే చేసుకో, కానీ నాకు మాత్రం పని కంప్లీట్ అవ్వాలి. అయినా తర్వాత మాత్రమే నువ్వు నాకు కనిపించు అని చెప్పి కాల్ కట్ చేసేశారు అవతలి వ్యక్తి. కాల్ మాట్లాడి ఫోన్ అవతల పడేసి దేవుడా అనుకుంటూ బాగా తలనొప్పిగా అనిపించడంతో లేచి వెళ్లి టీ పెట్టుకుని తాగేసి అక్కడి నుంచి అక్షర దగ్గరికి వెళ్ళాడు. తను పడుకొని కనిపించడంతో తనకి బ్లాంకెట్ సరిగ్గా కప్పి ఫ్యాన్ ఆన్ చేసి డోర్ దగ్గరికి వేసి తిరిగి వచ్చి తన పనిలో పడిపోయాడు. ఇంటికి వచ్చారు సుందరీదేవి గారు, అక్షర మదర్. అమ్మా, అక్క వెళ్ళి ఇప్పటికీ 7 days దాటిపోతుంది, ఇంకా ఇంటికి రాలేదేంటి? కనీసం కాల్ కూడా లేదు. నాకెందుకో భయంగా ఉందమ్మా. నేను కూడా అదే భయపడుతున్నాను కావ్య. మీ అక్క ఫోన్ కూడా కలవడం లేదు. మమ్మీ, లేదంటే ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? భయంగా అడిగింది కావ్య. వద్దు కావ్య, నేను ఆల్రెడీ తన ఫ్రెండ్స్ ద్వారా వెతికిస్తున్నాను. ఈ టైంలో మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చామంటే అది మనకే మంచిది కాదు అనిపిస్తుంది. మీ నాన్నగారు ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు. అందుకే ఉన్న కాస్త పరువు కూడా బజార్కి ఎక్కకుండా చూసుకోవాలి అన్నారు త్రిపుర సుందరి దేవి గారు. సరే మమ్మీ అంటూ ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. మమ్మీ ఎందుకు ఇలా ఆలోచిస్తుంది? అమ్మ మాటలు ఎలా ఉన్నాయి అంటే అక్క గురించి అమ్మకి తెలుసు అన్నట్టు ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అక్క ఎక్కడుందో నిజంగా మమ్మీకి తెలుసా, లేదంటే తెలీదా? దీనికి నాకు ఆన్సర్ ఎవరు చెప్తారు? ఏంటో ఏం అర్థం కావట్లేదు అనుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చారు సుందరీదేవి గారు. ఏం ఆలోచిస్తున్నావు కావ్య? కాలేజ్కి టైం అవుతుంది, వెళ్ళు. లంచ్ బాక్స్ ఇదిగో అంటూ బాక్స్ కావ్య చేతిలో పెట్టడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది కావ్య. నెక్స్ట్ డే డీప్ గా వర్క్ లో మునిగిపోయిన సూర్య దగ్గరికి వచ్చింది అక్షర. డోర్ దగ్గరే నిలబడి సూర్య వైపు చూసింది. ల్యాప్టాప్ లో తల దూర్చేసి మరీ వర్క్ చేసుకుంటూ ఉన్న సూర్య కనిపించాడు. ఏదో ఆలోచన వచ్చినట్టు అంశీ బావా అని పిలిచింది అక్షర గోడ చాటున నిలబడి. అప్రయత్నంగా తల ఎత్తి డోర్ వైపు చూశాడు సూర్య. అది చూసిన అక్కి ఒక్కసారిగా షాక్ అయింది. అంటే ఇతను నా బావ అనుకుంటూ ఉండగానే ల్యాప్టాప్ పక్కన పెట్టి బయటికి వచ్చాడు సూర్య. హలో మిస్ అక్షర, ఇప్పుడు నువ్వు నన్ను ఏమని పిలిచావు అడిగాడు సూటిగా తన ముందు చేతులు కట్టుకుని నిలబడి. నీ పేరు పెట్టే పిలిచాను చెప్పింది ఆనందంగా. ఆ కళ్ళల్లో ఆనందం సూర్య మనసుని తాకుతుంది. ఎందుకో తనకే తెలియకుండా తన పెదవులు లైట్ గా విచ్చుకున్నాయి. కాని అంతలోనే మళ్ళీ దాన్ని దాచేస్తూ, నా పేరు సూర్య, కానీ నువ్వు నన్ను ఇంకేదో పేరుతో పిలిచినట్టున్నా అడిగాడు సీరియస్ గా. అన్షి, అది కూడా నీ పేరే కదా అడిగింది అక్షర. అన్షి, ఆర్ యు మ్యాడ్? పిచ్చిగాని పట్టిందా నీకు? నా పేరు సూర్య, అర్థమవుతుందా? జస్ట్ సూర్య, అంతకు మించి ఇంకేం లేదు. నువ్వు నాకు కొత్త కొత్త పేర్లు పెట్టి పిలవాల్సిన పని లేదు. నీ లిమిట్స్ లో నువ్వు ఉంటే బాగుంటుంది చెప్పాడు సూర్య సీరియస్ గా. కాదు, నేను ఒప్పుకోను. నువ్వు నా అన్షి బావవే, నిజం ఒప్పుకో బావా. కంటి నిండా నీళ్లతో సూర్య వైపు చూస్తూ ప్రాధేయపడింది. నేనది కానప్పుడు నేనెలా ఒప్పుకుంటాను? పిచ్చిగాని పట్టిందా నీకు? జస్ట్ స్టే అవే ఫ్రమ్ మీ గర్జించాడు సూర్య. లేదు, నువ్వు నా బావవే,
ఒప్పుకో బావా, ప్లీజ్. ఇంకా ఈ దాగుడు మూతలు నా వల్ల కాదు. ఏడుస్తూ అక్కడే నేల మీద మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ అడిగింది అక్షర. తను అంతలా ఏడుస్తూ ఉంటే సూర్య మనసు ఎవరో మెలిక్ పెట్టి తిప్పుతున్నట్టు అనిపించింది. అవును, నేనే నీ బావని, అయితే ఏంటి? అడిగాడు సూర్య ఎలాంటి భావం లేకుండా. అప్పటి వరకు కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్న అక్షర ఎప్పుడైతే సూర్య నోటి నుంచి నేనే నీ బావని అని విన్నాడో అప్పుడే లేచి తన కన్నీళ్లు తుడుచుకొని సూర్యాని గట్టిగా హత్తుకొని అతని మొహాన్ని దోసిట్లోకి తీసుకొని మొహం నిండా ముద్దులు పెడుతూ ఉంది. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు బావా? నీకెప్పుడు తెలుసు కదా నేనే నీ మర్దల్ని అని, మరెందుకు ఇన్నాళ్ళు నాకు చెప్పలేదు అంటూ ఏడుస్తూ అతని గుండెల మీద బాదుతూ ఉంది. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.